8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. 3,984 కోట్లతో శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్. కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి భారత్ మొబిలిటీ ఎక్స్పో ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. 100కు పైగా కొత్త ఆవిష్కరణలకు అవకాశం. కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కుమారస్వామితో సీఎం రేవంత్ భేటీ. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఎలక్ట్రిక్ బస్సుల అంశాలపై చర్చ. సీఎం విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు. ఢిల్లీ నుంచి సింగపూర్, దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం రేవంత్ నేడు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సందర్శన. రాష్ట్రంలో 53 లక్షల టన్నులు దాటిన ఖరీఫ్ ధాన్యం సేకరణ. రైతులకు 11,888 కోట్ల రూపాయల చెల్లింపులు. ఉపాధ్యాయుల స్పౌస్ బదిలీలకు సీఎం రేవంత్ ఆమోదం. డిఎస్సి 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పోస్టులు. ఫార్ములా ఈ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ను విచారించిన ఈడీ. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ స్పష్టీకరణ. నేటితో ముగుస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు. నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ. మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీకి 2 సీట్లు కేటాయింపు. ఎన్నికల ప్రచారంలో ఏఐ కంటెంట్పై లేబుల్స్ తప్పనిసరి. రాజకీయ పార్టీలకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు వేగంగా ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం ప్రారంభం. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్ల ప్యాకేజీకి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం. నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం. పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనల్లో మార్పులు. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. నైపుణ్యాల సన్నద్ధతతో భారత్కు 2వ ర్యాంకు వెల్లడించిన క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్. ఇకపై పెన్ పేపర్ విధానంలోనే నీట్ పరీక్ష. ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్లో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టులు మృతి. కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇంకా ఆమోదించిన ఇజ్రాయెల్. గాజాపై కొనసాగుతున్న కాల్పులు. ఖోఖో ప్రపంచ కప్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్ 71-34తో భూటాన్పై ఘన విజయం. క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకతో తలపడనున్న భారత్. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్లో అడుగుపెట్టిన పీవీ సింధు 21-15, 21-13 తేడాతో జపాన్కు చెందిన మనామి సుయిజుపై విజయం. టీమిండియా బ్యాటింగ్ కోచ్గా సితాంశు కోటక్ను నియమించిన బీసీసీఐ. జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్న సితాంశు